అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ విరమణ జరిగి 10 గంటలు కూడా గడవలేదు. యుద్ధ విరమణ నియమాలను ఉల్లంఘిస్తూ ఇజ్రాయిల్ లెబనాన్పై మళ్లీ బాంబులతో ఘోరమైన దాడి చేసింది. ఈ దాడిలో 300 మందికి పైగా లెబనాన్ పౌరులు చనిపోయారు. 2000 మందికి పైగా సామాన్య ప్రజలు గాయాల పాలై హాస్పిటల్లో పడి ఉన్నారు. ఒక ప్రక్క ఇరాన్ ఇజ్రాయిల్ను రకరకాల మిజైళ్లతో నాశనం చేస్తున్నప్పటికీ, స్వయంగా నెతన్యాహుకు స్వంత దేశంలోనే వ్యతిరేకత పెరుగుతున్నప్పటికీ, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా నెతన్యాహు తన ఉన్మాదాన్ని వదలటం లేదు. ఎలాగైనా యుద్ధ విరమణ నాశనం కావాలని చేయాల్సిన చిల్లర పనులన్నీ చేస్తున్నాడు. పైకి ఇజ్రాయెల్ చూపేది మేము హెజ్బుల్లాపై యుద్ధం చేస్తున్నాము అన్నది, మిజైల్ వదిలేది మాత్రం సామాన్య ప్రజలు నివసించే ఇళ్లపై. ఇజ్రాయెల్కు కావాల్సింది ఇరాన్, మిడిల్ ఈస్ట్ దేశాలు నాశనం కావటం. ఎందుకంటే ఇజ్రాయెల్ లక్ష్యం కేవలం పాలస్తీనాను ఆక్రమించుకోవటంతో ఆగడం లేదు. దాని లక్ష్యం మిడిల్ ఈస్ట్ దేశాలన్నింటిలో ఉన్న కోట్ల మందిని చంపేసి వారి రక్తంతో ఇంకిన నేలపై గ్రేటర్ ఇజ్రాయెల్ నిర్మించుకోవటం. ఈ క్షుద్ర ఆలోచనలతో కూడిన ఉన్మాద లక్ష్యం నెరవేర్చుకోవటానికి ఇజ్రాయెల్ ప్రపంచాన్ని నాశనంలోకి నెట్టివేయడానికి కూడా వెనకాడదు. 39 రోజుల నిప్పుల వర్షం, వేల మంది మరణాలు, అగ్రరాజ్యం అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై జరిపిన మెరుపు దాడి ప్రపంచాన్ని వణికించింది. ఇరాన్ సర్వోన్నత నాయకుడు ఖమేనీ మరణించినా ఇరాన్ తగ్గలేదు, సరే కదా. హర్మోజ్ జలసంధిని మూసేసి ప్రపంచానికి ఊపిరి ఆడకుండా చేసింది. అణుబాంబుల ముప్పు మధ్య అసలు ఈ 10 పాయింట్లు శాంతి ప్లాన్ ఏంటి? ఇది గెలుపా లేక లొంగుబాట? ఒక్క దెబ్బతో చమురు ధరలు ఆకాశాన్ని అంటాయి. పెట్రోల్ రేట్లు ఎందుకు పెరిగాయో తెలుసా? ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయ లాంటి హర్మోజ్ జలసంధి ఇరాన్ గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. అమెరికా ఆంక్షలను ఎత్తివేయాలని, నష్టపరిహారం చెల్లించాలని ఇరాన్ పెట్టిన 10 షరతులకు ట్రంప్ ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది? పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వెనుక ఉన్నటువంటి అసలు కథ ఏంటి? సైన్యంతో అమెరికా దాడి చేస్తే చమురుతో ఇరాన్ దెబ్బ కొట్టింది. అగ్రరాజ్యాన్ని చర్చలకు రప్పించిన 10 పాయింట్ల ప్రణాళిక రహస్యం ఏంటి? యుద్ధం 2 వారాల పాటు ఆగింది, కానీ ఇది శాంతినా లేక మరో పెద్ద యుద్ధానికి ఆరంభమా? ఇరాన్ తన పట్టును ఎలా నిరూపించుకుంది? అమెరికా లక్ష్యాలు నెరవేరాయా లేదా? 2026 ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ దేశాల మధ్య ఒక పెద్ద యుద్ధం మొదలైంది. ఈ యుద్ధం దాదాపు 39 రోజుల పాటు కొనసాగింది. దశాబ్దాలుగా ఉన్న గొడవలు చివరకు నేరుగా యుద్ధానికి దారితీశాయి. ఈ యుద్ధంలో ఇరాన్ దేశపు ముఖ్యమైన నాయకుల మీద దాడులు జరిగాయి. అంతేకాకుండా ప్రపంచ దేశాలకు ఆయిల్ సరఫరా చేసే అతి ముఖ్యమైన హర్మోజ్ జలసంధిని కూడా మూసివేశారు. దీనివల్ల ప్రపంచ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. చివరకు 2026 ఏప్రిల్ 8న యుద్ధాన్ని 2 వారాల పాటు ఆపడానికి సీజ్ ఫైర్ ఒక ఒప్పందం కుదిరింది. ఈ గొడవను పూర్తిగా ముగించడానికి ఇరాన్ 10 ముఖ్యమైన విషయాలతో కూడిన ఒక ప్రతిపాదనను 10 పాయింట్స్ ప్లాన్ ఇచ్చింది. ఈ యుద్ధం ఎందుకు జరిగింది? దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి? మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద దీని ప్రభావం ఎలా పడిందో మనమంతా చూస్తున్నాం. 2026 ఫిబ్రవరి 28న అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ లక్ష్యాలపై భారీ వైమానిక దాడులు ప్రారంభించాయి. ఈ సైనిక చర్యకు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని పేరు పెట్టారు. ఇరాన్ యొక్క అణు సామర్థ్యాన్ని నాశనం చేయడం, ప్రాంతీయంగా ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపుల ప్రభావాన్ని తగ్గించడం మరియు ఇరాన్ పాలనలో సమూల మార్పులు తీసుకురావడం ఈ ఆపరేషన్ యొక్క ప్రధాన లక్ష్యాలు. 5 వారాల పాటు సాగిన యుద్ధంలో ఇరాన్ యొక్క నౌకాదళం, వాయుసేన మరియు మౌలిక సదుపాయాలపై అమెరికా తీవ్రమైన దాడులు నిర్వహించింది. అయినప్పటికీ ఇరాన్ తన పట్టును కోల్పోలేదు. ప్రతిస్పందనగా ఇరాన్ ప్రపంచ చమురు వాణిజ్యానికి గుండెకాయ వంటి హర్మోజ్ జలసంధిని పాక్షికంగా దిగ్బంధించింది. ఈ చర్య ప్రపంచ ఇంధన మార్కెట్లను కుదిపివేసింది. దాదాపు 5వ వంతు ప్రపంచ చమురు సరఫరా ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. కావున ఈ దిగ్బంధం వల్ల చమురు ధరలు అమాంతం పెరిగిపోయాయి. అమెరికా యొక్క సైనిక ఆధిక్యత ఉన్నప్పటికీ ఆర్థిక పరమైన ఆయుధాన్ని ఇరాన్ సమర్థవంతంగా ప్రయోగించింది. ఏప్రిల్ మొదటి వారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఇరాన్కు కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. ఏప్రిల్ 7వ తేదీ రాత్రి 8 గంటల లోపు హర్మోజ్ జలసంధిని పూర్తిగా మరియు సురక్షితంగా తెరవకపోతే ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలు, వంతెనలు మరియు ఇతర పౌర మౌలిక సదుపాయాలను పూర్తిగా ధ్వంసం చేస్తామని ఆయన బెదిరించాడు. అంతేకాదు, ఒక పూర్తి నాగరికత ఈ రాత్రి అంతరించిపోతుంది, అది మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు
అంతర్జాతీయ స్థాయిలో దిగ్భ్రాంతిని కలిగించాయి. 2026 ఏప్రిల్ ప్రారంభంలో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ తన అణు కార్యక్రమాలను నిలిపివేయకపోతే మరియు హార్మోజ్ జలసంధిని తెరవకపోతే ఒక నాగరికతని అంతం చేస్తానని హెచ్చరికలు జారీ చేశాడు. ఈ హెచ్చరికలు అంతగా ప్రభావం చూపలేదు. కానీ అమెరికా నౌకాదళం మరియు వైమానిక దళం ఇరాన్ లక్ష్యాలపై దాడికి సిద్ధమయ్యాయి. ఏప్రిల్ 7, 2026న విధించిన గడువు ముగియడానికి కేవలం 90 నిమిషాల ముందు హఠాత్తుగా కాల్పుల విరమణ ప్రకటించబడింది. ఈ ఉద్రిక్తతలను తగ్గించడంలో పాకిస్తాన్ అసాధారణమైన దౌత్య పాత్రను పోషించింది. ఈ యుద్ధాన్ని ఆపడానికి ముఖ్యంగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరియు ఆర్మీ చీఫ్ ఆసియం మునీర్ ఈ విషయంలో మధ్యవర్తులుగా వ్యవహరించి ఒప్పందం కుదుర్చారు. దీనివల్ల అమెరికా తన సైనిక దాడులను 2 వారాల పాటు నిలిపివేసింది. దీనికి ప్రతిగా ఇరాన్ 10 ముఖ్యమైన విషయాలతో కూడిన ఒక శాంతి ప్రతిపాదనను అమెరికా ముందు ఉంచింది. ఈ ప్రతిపాదన చర్చలు జరపడానికి బాగుందని ట్రంప్ అన్నప్పటికీ అంతర్జాతీయంగా మాత్రం ఇది అమెరికా బలహీనతను చూపిస్తుంది. కాల్పుల విరమణకు అంగీకరించిన తర్వాత ఇరాన్ 10 ముఖ్యమైన విషయాలతో ఒక శాంతి ప్రణాళికను అమెరికా ముందు పెట్టింది. అమెరికా తన నిబంధనలపై చర్చలకు రావడం తమకు దక్కిన గొప్ప విజయమని ఇరాన్ అంటోంది. ఆ 10 ముఖ్యమైన అంశాలు: 1. యుద్ధాలు ఆపాలి. ఇరాక్, లెబనాన్ మరియు యెమెన్ దేశాల్లో జరుగుతున్న యుద్ధాలను వెంటనే నిలిపివేయాలి. 2. శాశ్వత శాంతి. ఇరాన్పై ఎప్పటికీ దాడులు చేయకూడదని శాశ్వత ఒప్పందం చేసుకోవాలి. 3. సముద్ర మార్గం హార్మోజ్ జలసంధిని స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ తిరిగి తెరవాలి. అయితే అక్కడ ప్రయాణించే ఓడలు ఇరాన్ నిబంధనలు పాటించాలి మరియు నిర్ణీత రుసుము టోల్ కట్టాలి. ఇక 4. నష్టపరిహారం. యుద్ధం వల్ల ఇరాన్కు జరిగిన ఆస్తి నష్టానికి అమెరికా పరిహారం చెల్లించాలి. 5. నిషేధాల తొలగింపు. ఇరాన్పై ఉన్న అన్ని ఆర్థిక ఆంక్షలను, వ్యాపార నిషేధాలను పూర్తిగా తీసివేయాలి. 6. అమెరికా దగ్గర ఆగిపోయిన ఇరాన్ డబ్బును తిరిగి ఇచ్చేయాలి. 7. అణుశక్తి. తాము అణుబాంబులను తయారు చేయమని కానీ కరెంటు వంటి అవసరాల కోసం అణుశక్తిని వాడుకుంటామని ఇరాన్ స్పష్టం చేసింది. ఇక 8. ప్రాంతీయ జోక్యం తగ్గించాలి. మిడిల్ ఈస్ట్ దేశాల్లో అమెరికా సైనిక జోక్యాన్ని తగ్గించాలి. 9. ఇరాన్కు మద్దతున్న గ్రూపులపై దాడులు నిలిపివేయాలి. 10. పరస్పర గౌరవం మరియు చర్చలు. ఇకపై సమస్యలను యుద్ధం కాకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇరాన్ కోరింది. ఈ షరతుల ఆమోదం తర్వాత వెంటనే కాల్పుల విరమణ అమల్లోకి వస్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ప్రతిపాదనలు చర్చలు జరపడానికి బాగున్నాయని అన్నాడు. అయితే ఇజ్రాయెల్ దాడులు ఆపడం లేదా అమెరికా సైన్యం అక్కడి నుండి వెళ్లిపోవడం వంటి విషయాలపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. అమెరికా మరియు ఇరాన్ మధ్య తాత్కాలికంగా యుద్ధం ఆగిపోయినప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్పై తన దాడులను ఆపలేదు. ఈ శాంతి ఒప్పందం తమకు వర్తించదని, తమ శత్రువైన హిజ్బుల్లాను అంతం చేసే వరకు దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశాడు. తాజా పరిణామాల ప్రకారం ఇజ్రాయెల్ లెబనాన్లోని ఒక నగరంపై జరిపిన దాడుల్లో పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ దాడులు చేస్తుండటంతో ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శాంతి అనేది అన్ని వైపులా ఉండాలని, ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే తాము కూడా ఒప్పందాన్ని పాటించబోమని చెబుతూ తెరచినటువంటి హార్మోజ్ జలసంధి ఇరాన్ మళ్లీ మూసివేసింది. దీనివల్ల కుదిరిన ఈ చిన్నపాటి శాంతి ఇప్పుడు ఎప్పుడు ముగిసిపోతుందో అన్న ఆందోళన మొదలైంది. భారతదేశం తన చమురు అవసరాల కోసం మధ్యప్రాచ్యంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఈ యుద్ధం వల్ల భారత్ తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటుంది. హార్మోజ్ జలసంధి మూసివేయడంతో చమురు రవాణా ఆగిపోయి భారత రూపాయి విలువ పడిపోయింది మరియు ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. అయితే ఈ 39 రోజుల యుద్ధంలో ఇరాన్ తనదే పైచేయిని ప్రకటించుకోవడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. యుద్ధం వల్ల ఇరాన్ తీవ్రంగా నష్టపోయినప్పటికీ కొన్ని వ్యూహాత్మక అంశాల్లో అమెరికాను చర్చలకు దిగివచ్చేలా చేయడంలో ఇరాన్ సఫలమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ కారణాలు: 1. ప్రపంచ చమురు సరఫరాలో 20% జరిగే హార్మోజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు బ్యారెల్కు $110 నుండి $126 వరకు పెరిగాయి. ఈ ఆర్థిక ఒత్తిడి వల్ల ప్రపంచ దేశాల మార్కెట్లు కుప్పకూలిపోయాయి. దీనితో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధాన్ని ఆపి చర్చలకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక 2. అమెరికా ఇజ్రాయెల్ వద్ద అత్యాధునిక సాంకేతికత ఉన్నప్పటికీ ఇరాన్ తన వద్ద ఉన్న తక్కువ ఖరీదైన డ్రోన్లు మరియు బాలిస్టిక్ మిజైళ్లతో అమెరికా స్థావరాలపై దాడులు చేస్తూనే ఉంది. అమెరికా ఖరీదైన రక్షణ వ్యవస్థలను వాడుతూ ఈ దాడులను అడ్డుకోవాల్సి రావడం వారికి భారీ ఆర్థిక భారంగా మారింది. ఇక 3. ఈ యుద్ధంలో అమెరికా ప్రధాన లక్ష్యం ఇరాన్లోని ప్రస్తుత ప్రభుత్వాన్ని కూల్చడం, రెజిమ్ చేంజ్. అయితే ఇరాన్ అగ్రనాయకత్వంపై దాడులు జరిగినప్పటికీ అక్కడి ప్రభుత్వం పడిపోకుండా నిలబడగలిగింది. ఇది ఇరాన్ సాధించిన ఒక పెద్ద విజయంగా వారు చెప్పుకుంటున్నారు. ఇక 4. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా అంతం చేయాలని అమెరికా భావించినప్పటికీ 40 రోజుల బాంబు దాడుల తర్వాత కూడా ఇరాన్ తన అణు సామర్థ్యాన్ని మరియు యురేనియం నిల్వలను కాపాడుకోగలిగింది. ఇక 5. అమెరికా మొదట 15 పాయింట్ల ప్రణాళిక
ప్రణాళికను ప్రతిపాదించింది, కానీ చివరికి ఇరాన్ ఇచ్చిన 10 పాయింట్ల ప్రణాళికను చర్చలకు ఆచరణాత్మక ప్రతిపాదిక వర్కబుల్ బేసిస్గా అంగీకరించాల్సి వచ్చింది. తమ షరతులకు అమెరికాను ఒప్పించగలిగామని ఇరాన్ దీనిని దౌత్యపరమైన విజయంగా భావిస్తోంది. సింపుల్గా చెప్పాలంటే సైనిక పరంగా అమెరికా శక్తివంతంగా ఉన్నప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయగల శక్తి తన వద్ద ఉందని ఇరాన్ నిరూపించడం ద్వారా ఈ గొడవలో పై చేయి సాధించిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ యుద్ధం మనకు ఒక స్పష్టమైన నిజాన్ని చెబుతుంది. శక్తి అంటే కేవలం ఆయుధాలు కాదు, ఆర్థిక ప్రభావం, వ్యూహం మరియు సహనం కూడా. ప్రపంచం ముందు శాంతి మాటలు వినిపిస్తున్నాయి, నేలపై మాత్రం ఇంకా రక్తం కారుతూనే ఉంది. ఇది శాంతికి ఆరంభమా లేక మరో పెద్ద విధ్వంసానికి సంకేతమా? ప్రపంచ నాయకులు నిర్ణయాలు తీసుకుంటున్నారు, కానీ దాని భారాన్ని మోసేది మాత్రం సాధారణ ప్రజలే. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, ఈ యుద్ధం ఎక్కడ ఆగుతుంది మరియు మన ప్రపంచ భవిష్యత్తు ఎటు దారితీస్తుంది? శాంతి కోసం ప్రార్థిద్దాం, ఎందుకంటే యుద్ధంలో ఎవరు నిజంగా గెలవరు. ఏది ఏమైనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అమెరికా తన ఆధిపత్యాన్ని కోల్పోయిందని స్పష్టంగా తెలుస్తుంది. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ ద్వారా తెలియజేయండి. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.